VRK News. This is Via Verba. ఇలసని మించిపోయిన పండుగప్ప చేప రికార్డ్ ధరలో వేలం. అదేంటో చూద్దాం పదండి. అంబేద్కర్ కోనసీమ కాకినాడ జిల్లా సమీపంలో ఉన్న యానహం పరిధి దర్యాల తిప్పు వద్ద గోదావరిలో ఓ మత్స్యకారుడి గేలానికి 24 కిలోల భారీ పండుగప్ప చేప చిక్కింది. ఇటీవల ఇంత పెద్ద పండుగప్ప చిక్కలేదని స్థానికులు తెలిపారు. చెరువుల్లో పెంచే పండుగప్ప చేపలు గరిష్టంగా 6 కిలోల వరకే పెరుగుతాయి. ఇక వివరాల్లోకి వెళ్తే మత్స్యకారులకు అప్పుడప్పుడు అరుదైన చేపలు చిక్కుతూ ఉంటాయి. ఈసారి పండుగప్ప చేప చిక్కింది. ఈ చేప చిక్కితే పండగే ఎందుకంటారా, అంత టేస్టీగా ఉంటుందట. మరి అంబేద్కర్ కోనసీమ కాకినాడ జిల్లా సమీపంలో ఉన్న యానహం పరిధి దర్యాల తిప్పు వద్ద గోదావరిలో ఓ మత్స్యకారుడి గేలానికి 24 కిలోల భారీ పండుగప్ప చేప చిక్కింది. ఇటీవల ఇంత పెద్ద పండుగప్ప చిక్కలేదని స్థానికులు తెలిపారు. చెరువుల్లో పెంచే పండుగప్ప చేపలు గరిష్టంగా 6 కిలోల వరకే పెరుగుతూ ఉంటాయి. కానీ నది చేప కావటంతో ఇంతలా పెరిగిందంటున్నారు మత్స్యకారులు. దీని రుచి కూడా ఎక్కువగా ఉంటుంది అని మత్స్యకారులు వివరించారు. ఈ చేపను 16,000కు విక్రయించారు. పండుగప్ప ప్రయోజనాలైతే ఇవే. సముద్రపు జలాలతో పాటు మంచినీటి సరస్సులోనూ ఈ చేప పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పండుగప్ప చేపకు వెన్నుపూస ముళ్ళు మాత్రమే ఉంటుందట. దీంతో చేప చాలా మెత్తగా ఉండి నోట్లో వేసుకుంటే ఈజీగా కరిగిపోతుందట. అందుకే దీన్ని ఆరగించేందుకు మాంసం ప్రియులు ఆసక్తి కనబరుస్తారు. అంతేకాదండోయ్, మాంసాహారం మాత్రమే తినటం ఈ చేప మరో ప్రత్యేకత. అలాంటి పండుగప్ప చేపను తింటే శరీరానికి కావలసిన చాలా ప్రోటీన్లు అందుతాయని మాంసం ప్రియులు నమ్మకం. పులస చేపల తరహాలో పండుగప్ప చేప వేపుడు ముక్కల వంటకాన్ని మాంసం ప్రియులు ఎక్కువగా ఇష్టపడతారు. పండుగప్ప చేప మాంసంలో ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయని యానం మత్స్య శాఖ ఏడీ దడాల గొంతయ్య తెలిపారు. పండుగప్ప ఆరోగ్యానికి మంచిది. దీనిలోని మెదడు ఆరోగ్యం, గుండె ఆరోగ్యం, ఎముకల బలానికి తోడ్పడుతుందని పేర్కొంటున్నారు. పండుగప్ప చేప సముద్రపు ఉప్పు నీటిలో, మంచినీటి నదులలో పెరగటం వీటి ప్రత్యేకత. చేపలలో రారాజు అయిన పండుగప్ప చేప మాంసం ప్రియులకు అత్యంత ఇష్టమైన చేప. పులస చేప తర్వాత అత్యంత అమితంగా ఇష్టపడే చేపల్లో పండుగప్ప చేప ఒకటి. పండుగప్ప చేప ఇగురు పెట్టి ఉంటే చికెన్ తిన్నట్టే ఉంటుందని ఫీల్ అవుతారు మాంసపు ప్రియులు. పులసల సీజన్ అయిపోయిన తర్వాత బంధువులకు బాగా కావలసిన వారికి పండుగప్ప చేపను పార్సల్ చేసి మరి ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు, దేశాలకు కూడా పంపిస్తూ ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇప్పటి వరకు తినకపోతే పండుగప్ప చేపను టేస్ట్ చేసేయండి. ఎందుకంటే ఈ చేప రుచి బాగుంటుందని పేర్కొంటున్నారు మత్స్యకారులు.